రిలేషన్స్ లో గనక ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కావచ్చు, మీ ఇంట్లో కావచ్చు, మీ పిల్లలతో కావచ్చు, ఆ నెగిటివ్ ఎనర్జీస్ వల్ల మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం, రిలేషన్స్ లో ఇబ్బందులు పడుతూ ఉంటాం. మరి ఆ నెగిటివ్ ఎనర్జీస్ నుంచి ఎలా బయటికి రావాలి కనుక తెలియక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ టెక్నిక్ ని డైలీ 5 minutes చాలు. 5 minutes ట్యాపింగ్ అనేది చేయండి. ఒకవేళ స్పెట్స్ ఉన్నట్టయితే తీసి పక్కన పెట్టేయండి. ఎస్, ఈ ప్లేస్ లో ట్యాపింగ్ చేయండి. ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్. ఇది ట్యాపింగ్ చేయండి కన్నా ముందు మీరు ప్రజెంట్ రిలేషన్స్ లో ఏవైతే ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో 1 to 10 లో ఎన్ని పాయింట్స్ ఇస్తారు? 1 అనుకుంటే చాలా తక్కువ రిలేషన్స్ లో ఇష్యూస్ ఉన్నాయి, 10 అనుకుంటే చాలా ఎక్కువ ఉన్నాయి. ఎస్, మీ పాయింట్ కు క్లారిటీ ఇవ్వండి. ప్రజెంట్ నేను 8%, 9%, 10% ఇష్యూ ఫేస్ చేస్తున్నాను, నెంబర్ ఇవ్వండి. ఆ తర్వాత ఈ ప్లేస్ ని కరోడా చౌక్ అంటారు. ఈ ప్లేస్ లో ట్యాపింగ్ చేయండి. తర్వాత ఐబ్రో స్టార్టింగ్ పాయింట్ లో ట్యాపింగ్ చేయండి. తర్వాత సైడ్ ఆఫ్ ద ఐస్, తర్వాత అండర్ ద ఐస్, అండర్ ద నోస్, ఎస్, టాప్ ఆఫ్ ద హెడ్, చిన్ పాయింట్, కాలర్ బోన్, అండర్ ద ఆర్మ్. ఈ ప్లేస్ లో మీరు ట్యాపింగ్ చేసుకున్న తర్వాత ఈ ప్లేస్ లో ట్యాపింగ్ చేస్తూ ఏ ప్రాబ్లం తో ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లం రిలీజ్, హెల్త్ ప్రాబ్లం రిలీజ్, రిలేషన్షిప్ ప్రాబ్లం రిలీజ్, నాలోని కోపం రిలీజ్, నాలోని టెన్షన్ రిలీజ్, నా రిలేషన్స్ లో ఇష్యూస్ రిలీజ్, మా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య వస్తున్న నెగిటివ్ థాట్స్, వర్డ్స్, ఎమోషన్స్ రిలీజ్. ఇలా ప్రతి ఎమోషన్ తో మీరు ఏ ఎమోషన్స్ తో ట్రిగర్ అవుతున్నారు, ఏ ఎమోషన్ తో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో దాన్ని రిలీజ్ అని ట్యాప్ చేయండి. తర్వాత లోతైన శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ బాడీని రిలాక్స్ చేయండి. మరొకసారి లోతైన శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ బాడీని రిలాక్స్ చేయండి. ఇలా గనక ఈ టెక్నిక్ ని మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే 100% మీ ఎనర్జీ హైలో ఉంటుంది. మీరు అనుకున్న గోల్స్ ని ఈజీగా అట్రాక్ట్ చేసుకోగలుగుతారు.